హలో మై డియర్ బంగారం, ఎలా ఉన్నారు అందరూ? డీనో అన్న తీసుకొచ్చేసాడు ఒక సెన్సేషనల్ ఎంపీవీ విచ్ ఇస్ సెట్టింగ్ న్యూ స్టాండర్డ్స్ అండ్ న్యూ బెంచ్ మార్క్ ఇన్ అండ్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. వెల్ఫైర్ లాంటి వెహికల్స్ వెనకాల వదిలేస్తుంది ఈ యొక్క ఎంపీవీ. ఇది ఎంజీ వారి M9. ఎందుకు డీనో అన్న మీరు ఇంత ఎక్సైటెడ్గా ఉన్నారు ఈ యొక్క వెహికల్ ప్రజెంట్ చేయడానికి అనేది మీరు ఈ వీడియో చూడగానే తెలుసుకుంటారు. సో దీని గురించిన పూర్తి వివరాలు ఈరోజు మీకోసం ఈ వీడియోలో టైం వేస్ట్ చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ ఇట్ అంటే ద కైండ్ ఆఫ్ మ్యామత్ proportions that it brings to the segment. అంటే the longest MPV in this segment అనమాట. ఆల్మోస్ట్ 3200 millimeters వీల్ బేస్తో తీసుకొచ్చిన ఒక ఏకైక ఎంపీవీ. అండ్ స్పేస్ అనేది అన్లిమిటెడ్ అనేది ఒక ట్యాగ్ లైన్ పెట్టుకోవచ్చు దీని ఈ యొక్క వెహికల్కి. అంత బ్యూటిఫుల్గా చేసిన వెహికల్ అండ్ డిజైన్ కూడా బిల్ట్ లైక్ అ ట్యాంక్ అండి. ఇట్స్ కమ్స్ విత్ 5-star సేఫ్టీ రేటింగ్. అంటే యూ విల్ బి రెస్ట్ అష్యూర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సేఫ్టీ ఆఫర్డ్ ఫర్ యువర్ బిలవ్డ్ వన్స్. అండ్ డిజైన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా చేయబడిందో. ఎల్ఈడి డిఆర్ఎల్ కానివ్వండి, ఎంజీ బ్రాండింగ్, బానెట్ లైన్స్ కానివ్వండి, ఈ మ్యాసివ్ గ్రిల్ కానివ్వండి, కెమెరా ఎన్క్యాప్సులేటెడ్ ఇక్కడ నీట్గా ఎన్క్యాప్సులేట్ చేయబడి ఉంది. దాంతోపాటు మనకి క్రోమ్ ఆ లిప్ అనేది ఫ్రంట్ బంపర్ క్రోమ్ యాక్సెంట్స్ అనేది చాలా బ్యూటిఫుల్గా హైలైట్ చేయబడి ఉన్నాయి. ఇక్కడ వర్టికలీ స్టాక్డ్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అనేది మనకి నీట్గా ఇంటిగ్రేట్ చేయబడి ఉన్నాయి. ఫ్రంట్ ఫ్యాషియా అనేది ఇట్ స్క్రీమ్స్ ఇంపోజింగ్, మ్యాగ్నిఫిసెంట్ అండ్ మెజెస్టిక్ స్టాండ్స్ దట్ యూ కమ్ ఎక్స్పెక్టింగ్ ఫర్ వెహికల్ దట్ ఈస్ సో హ్యూజ్. అండ్ ఈ యొక్క సెగ్మెంట్లో ఇది అంటే యూ హ్యావ్ అరైవ్డ్ అనే ఒక స్టేట్మెంట్ అనేది తీసుకొస్తుంది. ఆ ప్రొఫైల్కి వచ్చినట్లయితే మనకి నేను చెప్పినట్టు మనకి ప్రాపర్ ఎంపీవీ డిజైన్ సిల్హౌట్ అనేది ఇట్ కమ్స్ అలైవ్ వన్స్ యూ హ్యావ్ అ లుక్ ఎట్ దిస్. 19-inch వీల్స్ అనమాట. అండ్ సెల్ఫ్ హీలింగ్ వీల్స్తో పాటు వస్తున్నాయి. అప్ టు 5 millimeter నెయిల్స్ ఇది అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది. దట్స్ అ హ్యూజ్ థింగ్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనమాట. సో మనకి 235/55 సూపర్ ఫ్యాట్ హ్యూజ్ టైర్స్ అనేది ఉన్నాయి. ఈ చంకీ టైర్స్ అనేది అవసరం ఇంత పెద్ద వెహికల్ని మొబిలైజ్ చేయడానికి. అండ్ యాంపుల్ అమౌంట్ ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఆఫర్ చేయబడింది సచ్ దట్ యూ డోంట్ హ్యావ్ టు వరీ ఇన్ అవర్ ఇండియన్ స్ట్రీట్ కండిషన్స్. అండ్ మనకి ఇక్కడ బ్లాక్ అండ్ బీ పిల్లర్ అనేది ఆఫర్ చేయబడింది. నేను చెప్పినట్టు మ్యాసివ్ 3200 mm ఆఫ్ వీల్ బేస్. మీ ఫ్యామిలీ, పక్క ఇంటి ఫ్యామిలీ మొత్తం ఊరిని తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. దీంట్లో అంత స్పేస్ అనేది దీంట్లో ఆఫర్ చేశారు. అండ్ నేను చెప్పినట్టు మనకి డిస్క్ బ్రేక్స్ ఫ్రంట్ అండ్ రేర్ అండ్ సేఫ్టీ హెస్ బిన్ వెల్ టేకెన్ కేర్ ఆఫ్. నాట్ ఓన్లీ డస్ ఇట్ కమ్ విత్ 5-star సేఫ్టీ రేటింగ్, మీకు అప్ టు 7 ఎయిర్ బ్యాగ్స్ అనేది ఆఫర్ చేయబడి ఉన్నాయి. ADAS Level 2 అనేది ఆఫర్ చేయబడింది. ADAS అంటే మన అందరికీ తెలుసు అడ్వాన్స్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్. మన కొలిజన్ వార్నింగ్, కొలిజన్ అవాయిడెన్స్, లేన్ కీప్ అసిస్ట్ ఇటువంటి స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ సేఫ్టీ ఫీచర్స్ అనేది దీంట్లో ఆల్రెడీ ఇంక్లూడ్ చేయబడి ఉన్నాయి. అండ్ ఎంజీ హాస్ ఆల్వేస్ బిన్ అ బ్రాండ్ దట్ గోస్ అహెడ్ ఆఫ్ ది గేమ్ అండి. వాళ్ళు ఈ సెగ్మెంట్లో కని విని ఎరుగుని ఫీచర్స్ని వాళ్ళు ఆఫర్ చేయడానికి ట్రై చేస్తారు. అది వాళ్ళ లోవర్ ప్రైస్డ్ వేరియంట్స్లో కూడా ఉండే. ఇదైతే వాళ్ళ ఫ్లాగ్షిప్ టాప్ ఆఫ్ ద లైన్ మోడల్ ఎంజీ సెలెక్ట్ సిరీస్తో అంటే ఆ షోరూంలో అవైలబుల్గా ఉంటుంది. సో దీంట్లో వాళ్ళు దే హ్యావ్ లెఫ్ట్ నో స్టోన్ అన్టర్న్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాక్సిమైజింగ్ సేఫ్టీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్, in terms of luxury, comfort, convenience and what not. సో ఇప్పుడు మనం దీంట్లో సూసైడల్ డోర్స్ అనేది ఇక్కడ ఆఫర్ చేయబడి ఉన్నాయి. అండ్ ఈ సెకండ్ రోలో ఆఫర్ చేయబడిన లగ్జరీ అండ్ ప్యాంపరింగ్ అనేది ఆల్మోస్ట్ ఒక ప్యాంపరింగ్ స్టేషన్లో మీరు పొందుకోవచ్చు. మీరు లోపలికి కూర్చుంటే మనకి ఏదో ఒక లగ్జరీ స్పా విజిట్ చేసినట్టు ఉంటుందండి. ఆఫ్టర్ ఎ హెక్టిక్ డేస్ వర్క్, when you're absolutely relaxed, going back home, it will relax your mood and calm your senses and it will literally give you complete peace of mind guaranteed. అంటే దీనికి తోడుగా మనకి ఆఫర్ చేసేది నాట్ ఓన్లీ బ్యూటిఫుల్లీ వెల్ బోల్స్టర్డ్ సీట్స్, ఆల్మోస్ట్ లేజీ బాయ్ రిక్లైనర్ లెక్క ఉంది ఒక్కొక్కటి. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే టచ్ స్క్రీన్ దీంతో మటుకు ఇంటర్ఫేస్తో ప్రతి కంట్రోల్ అనేది ఇంట్యూటివ్గా ఇక్కడ ఆఫర్ చేయబడింది. ప్రతి ఎలిమెంట్ మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. హెడ్ రెస్ట్ కానివ్వండి, ఈ ఫ్రంట్ పోర్షన్ కానివ్వండి, బ్యాక్ పోర్షన్ కానివ్వండి, మళ్ళీ హీటింగ్ ఫంక్షన్ కానివ్వండి, 3 levels ఆఫ్ హీటింగ్ ఫంక్షన్, మసాజ్ ఫంక్షన్స్ కానివ్వండి. ఇక్కడ చూస్తే మీరు పల్స్, వేవ్, వాక్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ మసాజ్ ఫంక్షన్స్ అనేది మీరు దీంట్లో పొందుకోవచ్చు. రైట్కి మూవ్ చేస్తే మనకి సీట్ రైట్కి మూవ్ అవుతుంది, లెఫ్ట్కి మూవ్ చేస్తే లెఫ్ట్కి మూవ్ అవుతుంది. ఇక్కడ నుంచి ఫ్రంట్కి మూవ్ చేసుకోవచ్చు, బ్యాక్ మూవ్ చేసుకోవచ్చు. సో ఇది స్టాండర్డ్ సెట్టింగ్లో కూడా ఇంత లెగ్ రూమ్ అనేది వేరే ఏ ఎంపీవీ కూడా ఆఫర్ చేస్తలేదండి. వెల్ఫైర్లో కూడా ఇంత స్పేస్ లేదు. సో హ్యాట్స్ ఆఫ్ టు ఎంజీ సెట్టింగ్ న్యూ స్టాండర్డ్స్. మనకి కాలు చాపుకోవడానికి ప్లేస్ అనేది ఉంది, డోర్ పాకెట్స్ అనేది ఉన్నాయి,
ఫ్రంట్ రో కూడా ఒక 6 feet ప్లస్ ఉన్న అతనికి సెట్ చేయబడిన సీట్ సెట్టింగ్ అండి. అప్పుడు కూడా ఇంత స్పేస్ ఉంది. లెగ్ రూమ్ అండ్ హెడ్ రూమ్ హ్యాస్ బిన్ మ్యాక్సిమైజ్డ్ అని చెప్పొచ్చు. దీంతోపాటు మనకి డెడికేటెడ్ డ్యూయల్ పెయిన్ సన్ రూఫ్ అనేది మనకి సెకండ్ అండ్ థర్డ్ రో వాళ్ళకి సపరేట్, ప్లస్ ఫ్రంట్ రో ప్యాసింజర్స్కి సపరేట్, అంటే డ్రైవర్ ప్యాసింజర్కి సపరేట్ సన్ రూఫ్, ప్లస్ మనకి సపరేట్ సన్ రూఫ్ అనేది వస్తుంది. ఇక్కడ మనకి డెడికేటెడ్ కంట్రోల్స్ ఉన్నాయి. ఏసీ కంట్రోల్స్ అనేది సెకండ్ రో థర్డ్ రోకి డెడికేటెడ్ కంట్రోల్స్. మీరు ఫ్యాన్ స్పీడ్ కంట్రోల్ చేసుకోవచ్చు, లేకపోతే ఇది కంట్రోల్ చేసుకోవచ్చు, ఎయిర్ ఫ్లో ఎలా రావాలనేది. సన్ రూఫ్ మీరు కంట్రోల్ చేయొచ్చు, టెంపరేచర్ కంట్రోల్ చేసుకోవచ్చు, ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ పెట్టుకోవచ్చు. అండ్ దాంతోపాటు మీరు సన్ రూఫ్ ఓపెన్ క్లోజ్ అనేది మీరు దీంట్లో చేసుకోవచ్చు. ఇదిగోండి, చూస్తే మీకు సన్ రూఫ్ అనేది ఓపెన్ అయిపోయింది. పానోరామిక్ సన్ రూఫ్ అనమాట. ఇది మళ్ళీ క్లోజ్ అంటే మళ్ళీ సింగిల్ ఇది ప్లేస్ చేస్తే చాలు, ఈ సన్ రూఫ్ అనేది క్లోజ్ అయిపోతుంది. దీంతోపాటు మనకి సన్ స్క్రీన్ కూడా వస్తుంది, అది కూడా మీరు క్లోజ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనకి రీడింగ్ లైట్ అనేది డెడికేటెడ్గా ఇచ్చారు. సీలింగ్ మౌంటెడ్ అడ్జస్టబుల్ ఎయిర్ కాన్వెంట్స్ అనేది ఇచ్చారు. ఇక్కడ హుక్ గ్రాబ్ హ్యాండిల్ అనేది ఇచ్చారు. ఇక్కడ మనకి సన్ బ్లైండ్స్ అనేది సపరేట్గా ఆఫర్ చేశారు. ఇన్ని లగ్జరీ ఫీచర్స్ ప్లస్ దిగేటప్పుడు ఎల్డర్లీ పీపుల్కి పట్టుకోవడానికి గ్రాబ్ హ్యాండిల్ అనేది ఇచ్చారు, స్టెప్ బోర్డ్ అనేది ఇచ్చారు. ప్లస్ ఇక్కడి నుంచి కూడా మీరు ఈ డోర్ని మీరు ఓపెన్ చేసుకోవచ్చు అండి. ఈ ప్రెస్ చేయగానే హ్యాపీగా మీరు ఓపెన్ చేసుకోవచ్చు. ఇంత చంకీ డోర్స్ని మీరు పట్టుకొని ఊగాల్సిన అవసరం లేదు. నార్మల్గా టిప్ ఆఫ్ అ ఫింగర్ యూ జస్ట్ ట్యాప్ దిస్, ఇట్ విల్ ఓపెన్ ఆర్ క్లోజ్ దిస్ మ్యాసివ్ స్లైడింగ్ డోర్ అనమాట. దాంతోపాటు నేను చెప్పినట్టు టచ్ స్క్రీన్ ఇంటర్ఫేస్ దీనికి కూడా ఉంది. అండ్ ఇక్కడ కూడా మీరు అన్నిటినీ కంట్రోల్ చేసుకోవచ్చు. సో మొత్తం ఎక్స్ట్రీమ్ రైట్కి మనం దీన్ని పెట్టేసుకున్నాం. ఇప్పుడు నేను థర్డ్ రోకి వెళ్ళి మీకు థర్డ్ రో సీటింగ్ ఎలా ఉంది చూపిస్తాను. ఇక్కడ కూడా మీరు చూడండి, ఫ్రంట్ రోని అంటే ఈ సీట్ని మీరు ఇక్కడి నుంచే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడి నుంచి మీరు దీన్ని స్లైడ్ చేసుకోవచ్చు, లేకపోతే రిక్లైన్ యాంగిల్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అంత బ్యూటిఫుల్గా చేయబడిన ఒక ఆటోమొబైల్ అనమాట. అండ్ రియలీ హ్యాట్స్ ఆఫ్ టు ఎంజీ. అండ్ ఈ ఒక వెహికల్ ఇక్కడ మన ఏపీ తెలంగాణలో అరుపులు అర్పిస్తుంది మార్కెట్లో, ఎందుకంటే మనకి లగ్జరీ కంఫర్ట్ ప్రతి ఒక్కరు కోరుకునేది. అండ్ థర్డ్ రో సీటింగ్ అండి, థర్డ్ రో సీటింగ్ అసలు రికార్డ్ బ్రేకింగ్ థర్డ్ రో సీటింగ్. వేరే ఏ వెహికల్ కూడా నాట్ ఈవెన్ వెల్ఫైర్ ఆఫర్స్ దిస్ కైండ్ ఆఫ్ లెగ్ రూమ్ అండి. ఫర్ పర్సన్ అబౌవ్ 6 feet కూడా మీరు ఇంత లెగ్ రూమ్ అనేది ఏ వెహికల్ మీకు ఈ ఎంపీవీ సెగ్మెంట్లో ఆఫర్ చేస్తలేరు. అండ్ ఇక్కడ కూడా మీకు డోర్ పాకెట్స్ ఆఫర్ చేశారు, డెడికేటెడ్ కప్ హోల్డర్స్ ఆఫర్ చేశారు, డెడికేటెడ్ గ్రాబ్ హ్యాండిల్ ఉంది, డెడికేటెడ్ సీలింగ్ మౌంటెడ్ ఎయిర్ కాన్వెంట్స్ ఉన్నాయి, మనకి రీడింగ్ లైట్ అనేది ఉంది. ప్రతిదీ కూడా ఇక్కడ స్పీకర్స్ కూడా డెడికేటెడ్ స్పీకర్స్ కూడా ఆఫర్ చేశారు. 3 adults హ్యాపీగా ఒక థర్డ్ రోలో కూర్చోగలుగుతారంటే దట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ ఇన్ ది M9. డెడికేటెడ్ హెడ్ రెస్ట్ కూడా ఇక్కడ ఆఫర్ చేయబడింది, డెడికేటెడ్ సీట్ బెల్ట్స్ కూడా ఇక్కడ ఆఫర్ చేయబడినాయి. సో ఇప్పుడు మనం బూట్ స్పేస్ చూసినట్లయితే మనకి ట్యాప్ ఆఫ్ ఫింగర్లో ఎలక్ట్రిక్ టెయిల్ గేట్ ఉంది కాబట్టి ఇంత మ్యాసివ్ టెయిల్ గేట్ కూడా హ్యాపీగా ఓపెన్ అయిపోతుంది విత్ మినిమం ఎఫర్ట్ అనమాట. అండ్ మీరు చూడొచ్చు ఇక్కడ స్పేస్ మ్యాక్సిమైజ్ చేయబడింది కాబట్టి కొంచెం వరకు ట్రేడ్ ఆఫ్ చేయాల్సి వస్తుంది. కానీ యూజువలీ ఫ్యామిలీ ఆఫ్ 5 ట్రావెల్ చేస్తున్నారు, ఫ్యామిలీ ఆఫ్ 4 ట్రావెల్ చేస్తున్నారంటే ఇది ఈజీగా మీరు దీన్ని రిక్లైన్ చేసుకోవచ్చు, లేకపోతే దీన్ని కంప్లీట్లీ ఫోల్డ్ ఫ్లాట్ చేసుకోవచ్చు అండి. సో ఇటువంటి ఫ్లెక్సిబుల్ సీట్ ఆప్షన్ అనేది ఆఫర్ చేయడము ఇంకొక మ్యాసివ్ అడ్వాంటేజ్ అనమాట. అండ్ స్లైడబుల్ సీట్స్, ఈ థర్డ్ రో స్లైడ్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 1000 liters ఆఫ్ స్పేస్ ఆఫర్ చేస్తుందని చెప్తున్నారు. అది కాకుండా 55 liters ఫ్రంట్ కూడా ఉంది, అంటే ఫ్రంట్ మన బానెట్ కింద ఉన్న యూటిలిటీ స్పేస్ కూడా ఆఫర్ చేశారు. సో ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాక్సిమైజింగ్ యూటిలిటీ అండ్ స్పేస్ మేనేజ్మెంట్, దిస్ థింగ్ రియలీ స్కోర్స్ 100 out of 100 లేకపోతే 10 out of 10 అని చెప్పొచ్చు. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లగ్జరీ, ప్యాంపరింగ్ అండ్ కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ ఆల్సో దిస్ ఈస్ అ న్యూ బెంచ్ మార్క్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు మనము టైల్ ల్యాంప్ సెక్షన్ చూసినట్లయితే మనకి ఎండ్ టు ఎండ్ ఎల్ఈడి అనేది ఇక్కడ లభిస్తుంది. అగైన్ ఆ ప్రీమియం ఫీల్, ఆ డిజైన్ సిల్వర్ట్ విత్ సీక్వెన్షియల్ టర్న్ బ్లింకర్స్ అండ్ మనకి ర్యాప్ అరౌండ్ టైల్ ల్యాంప్ కానివ్వండి, ఈ ప్రీమియం లేఅవుట్ కానివ్వండి, ఎల్ఈడి టైల్ ల్యాంప్ డిజైన్ కానివ్వండి, అంతా కూడా స్క్రీమ్స్ క్వాలిటీ అండ్ అప్ మార్కెట్ ఫీల్. ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ విత్ స్టాప్ ల్యాంప్ అనేది ఇక్కడ లభిస్తుంది. 360-degree కెమెరా విత్ ఆల్రౌండ్ పార్కింగ్ సెన్సర్స్ అనేది మనకి లభిస్తుంది. ఇక్కడ కూడా మీరు చూసినట్లయితే మనకి లార్జ్ గ్లాస్ ఏరియా ఆఫర్ చేశారు కాబట్టి మనకి ఎటువంటి క్లాస్ట్రోఫోబిక్ ఫీలింగ్ ఉండదు థర్డ్ రో ప్యాసింజర్స్కి.
అండ్ క్రోమ్ లైనింగ్ అనేది మళ్ళీ నేను చెప్పినట్టు ఎక్కడ అటెన్షన్ టు డీటెయిల్ విత్ క్రోమ్ లైనింగ్, అబండెన్స్ ఆఫ్ క్రోమ్ అనేది ఆఫర్ చేశారు ఫర్ క్రోమ్ లవర్స్. ఇప్పుడు మనం ఫ్రంట్ సీట్లో కూర్చొని ఫ్రంట్ సీట్ ఒక ఇది ఎలా ఉందనేది ఫీల్ ఎలా ఉంది, దాంట్లో ఎటువంటి ఫీచర్స్ ఆఫర్ చేశారని చూద్దాం. ఇక్కడ మీరు ఈ మిర్రర్ చూస్తే అవుట్ సైడ్ ఓఆర్వీఎం అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్ కూడా దీనికి కూడా క్రోమ్ యాక్సెంట్స్ అనేది చాలా నీట్గా ఇచ్చారు విత్ ఇంటిగ్రేటెడ్ టర్న్ బ్లింకర్స్. ప్రతి ఎలిమెంట్ టు డీటెయిల్ అండి, ఆ షోల్డర్ లైన్ కానివ్వండి, అటెన్షన్ టు డీటెయిల్ అనేది టాప్ నాచ్గా ఉందని నేను చెప్పదలుచుకుంటున్నాను. అండ్ ఇది ఎంజీ సెలెక్ట్ ఒక ప్రీమియం షోరూమ్స్లో మాత్రమే ఇది అవైలబుల్ ఉంటుంది. అండ్ నిజంగా గో ఫిదా అండి ఇన్ టర్మ్స్ ఆఫ్ సెట్టింగ్ న్యూ స్టాండర్డ్స్ అండ్ ఆఫరింగ్ అల్టిమేట్ వాల్యూ ఫర్ మనీ, నథింగ్ ఈవెన్ కమ్స్ క్లోజ్. సో ఇప్పుడు మనం ఫ్రంట్ రో సీటింగ్ చూసి దీన్ని ముగించుకుందాము. సో మెయిన్ స్పెక్స్ అండి. సో దీనికి వచ్చే బ్యాటరీ ప్యాక్ చూసినట్లయితే 90 kWh బ్యాటరీ ప్యాక్ అండ్ రేంజ్ ఏమో 430 kilometers రేంజ్. అండ్ రేంజ్ వీళ్ళది ఎప్పుడు కూడా ఏదైతే ఐడిసి రేంజ్ ఉంటుందో వెరీ క్లోజ్ టు ట్రూ రేంజ్ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు కూడా 700, 800 క్లెయిమ్ చేసి 400 ఆఫర్ చేసే రేంజ్ అయితే ఎప్పుడు ఎంజీలో ఎక్స్పీరియన్స్ చేయలేదు. వాళ్ళు యూజువల్లీ క్లెయిమ్ చేసే రేంజ్ ఈజ్ వెరీ క్లోజ్ టు ద ట్రూ రేంజ్ దట్ ద వెహికల్ ఆఫర్స్. సో 430 రేంజ్ అంటే సచ్ అ మ్యామత్ వెహికల్ ఆఫరింగ్ 430 kilometers రేంజ్ ఆన్ అ సింగిల్ ఛార్జ్ ఇస్ absolutely amazing. In terms of power and torque, 245 PS and 350 Newton meters torque అనమాట. So that's again class leading and it's not a slouch అంటే స్లగ్గార్డ్ ఫీల్ అంటే లెథార్జిక్ ఫీలింగ్ ఏం లేదండి. 0 to 100 in less than 10 seconds అంటే 0 to 100 9.9 seconds. ఇంత హ్యూజ్ వెహికల్ ఒక మిసైల్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వడం అంటే దాట్స్ అగైన్ హ్యాట్స్ ఆఫ్ టు ఎంజీ ఇంజనీరింగ్ అండ్ దేర్ బ్రిలియన్స్ వెన్ ఇట్ కమ్స్ టు ప్యాకేజింగ్ ద బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్. సో ఇక్కడ మనం చూసినట్లయితే మనకి స్టీరింగ్ వీల్ అనేది 2 spoke స్టీరింగ్ వీల్ ఇక్కడ లభిస్తుంది. అండ్ దీంట్లో మీరు టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్ అనేది మీకు ఇక్కడ దొరుకుతుంది. అండ్ దీంతోపాటు మనకి ఇక్కడ 7-inch కలర్ TFT అనేది ఆఫర్ చేస్తుంది. ఇది లాక్ చేసి ఉంది అనుకుంటాను, ఎందుకంటే దీంట్లో మనకి ఆ ఇంట్యూటివ్ కంట్రోల్స్ అనేది కొన్ని విషయాలు చేంజ్ అయితే లేదు. ఇక్కడైతే మనకి స్టేట్ ఆఫ్ ఛార్జ్, ఇది రేంజ్ ఎంత ఆఫర్ చేస్తున్నారు అండ్ ఓడోమీటర్ అండ్ డిఫరెంట్ మోడ్ అనేది, లేకపోతే ఏడాస్ ఫంక్షన్స్ అండ్ డ్రైవింగ్ మోడ్, ఇదంతా ఇక్కడ మనకి పార్కింగ్లో ఉంది. ఇదంతా మనకి ఇక్కడ స్పీడోమీటర్తో పాటు ఇక్కడ కనిపిస్తుంది. మెయిన్ హైలైట్ అయితే మనకి ఇదండి, ఈ టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్. ఇక్కడ చూసినట్లయితే మనకి చాలా హై రెజల్యూషన్ రేర్ వ్యూ కెమెరా కూడా ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో ఇదొక యాడెడ్ ఫీచర్ అపార్ట్ ఫ్రమ్ ది 360-degree కెమెరా ఏదైతే ఇక్కడ మనకు అవైలబుల్గా ఉందో. 360-degree కెమెరా డిఫరెంట్ యాంగిల్స్లో మనం చూసుకోవచ్చు. కానీ దీంట్లో 3D వ్యూ ఎందుకు ఇవ్వలేదు అనేది నాకు ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. ఇదైతే మనకి క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ. దీంతో టైర్ ప్రెషర్ మానిటరింగ్ ఉంది, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే అనే ఫంక్షన్స్ ఉన్నాయి. టెయిల్ గేట్ ఓపెనింగ్ కూడా ఇక్కడి నుంచే ఉంది, మనం ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ప్రతి ఫంక్షన్స్ అండి ఇక్కడ డిఫరెంట్ యాప్స్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తాయి. అండ్ అమెజాన్ మ్యూజిక్ ఇట్లాంటి యాప్స్ అనేది ఆల్రెడీ ప్రీ ఇన్స్టాల్ చేయబడి ఉన్నాయి. మై కార్లో మీరు ఎనర్జీ ఎంత కన్జ్యూమ్ అవుతుంది, ట్రిప్స్ అండ్ చెప్పినట్టు అదేంటి మన టైర్ ప్రెషర్ మానిటరింగ్ ఇదంతా మనకి కనిపిస్తుంది. అండ్ వాయిస్ కమాండ్ ఫీచర్స్ అండి ఎంత యాక్యురేట్గా ఉందనేది చూద్దాము. రోల్ డౌన్ డ్రైవర్ సైడ్ విండో చూడండి, మరొకసారి చెప్తాను. రోల్ అప్ డ్రైవర్ విండో, చూసారా. ఇది కానీ ఇప్పుడు ప్యాసింజర్ది కూడా రోల్ డౌన్ ప్యాసింజర్ విండో చూసారా. అంతా కూడా మీకు వాయిస్ కమాండ్కి యాక్యురసీ అల్టిమేట్ ఉందండి. రోల్ అప్ ప్యాసింజర్ విండో, బ్యూటిఫుల్ అండి, బ్యూటిఫుల్. వితౌట్ ఎనీ హెసిటెన్సీ మనకి అన్నీ కూడా క్లియర్ కనిపిస్తుంది. ఇక్కడ మనము సెట్టింగ్స్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ డ్రైవింగ్ అసిస్ట్ అంటే ఇదంతా మొత్తం ఏడాస్ ఫంక్షన్స్ అండి. మనకి ఓవర్ స్పీడ్ వార్నింగ్, లేన్ కీప్ అసిస్ట్, స్పీడ్ లిమిట్ ప్రాంప్ట్, కొలిజన్ అవాయిడెన్స్, బ్లైండ్ స్పాట్, ఇవన్నీ కూడా. ఎనర్జీ ఎలా ఉంది మనకి డైనామిక్గా, ఇప్పుడైతే రేంజ్ డిస్ప్లే మోడ్ మనకి స్టాండర్డ్లో ఉంది, డైనామిక్లో కూడా పెట్టుకోవచ్చు. బ్రేక్ ఎనర్జీ రీజనరేషన్ ఇది చాలా ఇంపార్టెంట్. హైలో పెట్టుకుంటే మీకు రేంజ్ అనేది ఇంకా ఆప్టిమైజ్ చేయబడుతుంది. స్టాండర్డ్లో పెట్టుకుంటే బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ అవుతుంది. లో ఉంటే మీకు పికప్ అనేది ఎక్కువ వస్తుంది. వెహికల్ చూసినట్లయితే మనకి ఇక్కడ డిఫరెంట్ యాంబియంట్ లైటింగ్ ఇవన్నీ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. థీమ్ ఇవన్నీ కూడా మీరు ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. వేరే కంట్రోల్స్ మనకి ఫ్రంట్ సన్ రూఫ్ ఇది ఓపెన్ క్లోజ్, ఇది కావాలంటే ఫుల్లీ ఓపెన్ చూస్తే ఫ్రంట్ సన్ రూఫ్ అనేది ఫుల్లీ ఓపెన్ అయిపోతుంది. అదే మన ఇక్కడ ఫుల్లీ క్లోజ్ కొడితే
ఫ్రంట్ సన్ రూఫ్ అనేది ఫుల్లీ క్లోజ్ అయిపోతుంది. సో ఇలా మీరు డిఫరెంట్ ఇది అనేది మీరు ఇక్కడ పొందుకోవచ్చు. సో అండ్ బ్రైట్నెస్ కానివ్వండి, డిఫరెంట్ డ్రైవింగ్ మోడ్స్, స్పోర్ట్ మోడ్లో పెట్టగానే ఇక్కడ స్పోర్ట్ మోడ్ యాక్టివేట్ అయిపోయింది, ఈకో మోడ్ ఉంది, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఆన్ ఆఫ్ ఉంది. సో ఇవన్నీ కూడా ఆటో హోల్డ్ ఫంక్షన్ ఆన్ ఆఫ్ ఉంది. సో మీరు ఎలా చేంజ్ చేసుకోవాలనుకుంటారో, కస్టమైజ్ చేయాలనుకుంటారో మీరు దీన్ని కస్టమైజ్ అనేది చేసుకోవచ్చు. సో అంతే అండి, ఇది జస్ట్ ఒక ఓవర్ వ్యూ మీ మన సెన్సేషనల్ MG M9 ఒక MPV గురించి. సో దీని ఒక ధర ఎంత ఉండాలి మీరు అప్రాక్సిమేట్గా మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పటికీ ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రెండ్ సెట్టింగ్ అండ్ బెంచ్ మార్క్ సెట్టింగ్ MPVగా ఇది ముందుకు వస్తుంది. అండ్ ప్రతి ఒక్క ఫీచర్ కూడా అన్హర్డ్ ఆఫ్ అండ్ ఒక మేకింగ్ అ స్టేట్మెంట్ అని చెప్పొచ్చు వెన్ కంపీటింగ్ విత్ ద లైక్స్ ఆఫ్ వెల్ఫైర్. సో మీరేమనుకుంటారు, మీకు దీని ఒక ఫీచర్స్, బిల్డ్ క్వాలిటీ, ఫిట్ అండ్ ఫినిష్ అండ్ ఓవరాల్ ప్యాకేజ్ ఎలా అనిపిస్తుంది, అండ్ దీని యొక్క ప్రైస్ అనేది ఎంత పెడితే ఇది ఫోర్స్ టు రెకన్ విత్గా ముందుకు వస్తుంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తున్నాం. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ డ్రైవ్ సేఫ్.